అందరికీ నమస్కారం। ఈరోజు నిన్న అకాల వర్షం పడడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు। అయితే మందమరి మండలంలో పలు సెంటర్లని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సందర్శించడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు వెంకటపూర్ శివారు మరియు లేమూరు శివానికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాన్ని కూడా ఈరోజు సందర్శించడం జరిగింది। మరియు అయితే రైతు తను పండించిన పంట ఆరుగాలం పండించి అనుకోకుండా రాత్రి వర్షం పడడంతో రైతు గుండె భారం అయింది। కాబట్టి దీని అంతటి కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రతి ధాన్యపు గింజని తడిసిన ధాన్యపు గింజని అంతటిని కూడా మరియు ప్రభుత్వం కొనుగోలు చేయాలి। అయితే రాత్రి కొన్ని గన్ని బ్యాగుల్లో నింపి రైతు తన భారం దిగింది అనే క్రమంలో కూడా మరి వర్షం పడి ఆ గన్నీలు కూడా తడవడం జరిగింది। దానికి ప్రభుత్వం బాధ్యత వహించి మరి ఆ ధాన్యం ఆ బస్తాలను కూడా మరి ప్రభుత్వం లిఫ్ట్ చేయాలి। అంతేకాకుండా మరి తడిసిన ధాన్యాన్ని కూడా మైచర్ రాలే అనే కారణం చేత మరి ఇక్కడే పెట్టి రోజుల తరబడి ఆరబెట్టకుండా మరి కాలయాపన చేయకుండా ప్రతి ధాన్యపు గింజని ప్రభుత్వం వెంటనే లిఫ్ట్ చేసి మరి రైతును ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది। మరి అంతేకాకుండా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి గారు కూడా స్పందించి మరి అధికారులతో మాట్లాడి వెంటనే ట్రాన్స్పోర్ట్ సమస్య కూడా లేకుండా చూసి మరి ఈ మండలంలో ఒక వరి ధాన్యమే కాకుండా హార్టికల్చర్ కూడా తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది। మామిడి కానీ కూరగాయలు కానీ ఇతరత్ర వాటంతటిని కూడా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సర్వే చేసి మరి ఆ రిపోర్ట్ని మరి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద మరి రైతులు తన పంట రుణం తీసుకున్నప్పుడు ఆ రుణాలు రైతు తీసుకున్న రుణానికి ఆ ఇన్సూరెన్స్ కడిగేస్తున్నారు తప్పించి ఆ ఇన్సూరెన్స్ మరి ఏ ప్రాతిపదికన వస్తుంది, ఎట్లా వస్తుంది, ఆ రైతు ఎట్లా అప్లై చేయాలని చెప్పి రైతులకు కనీసం చెప్పకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, మరి అవగాహన లేకపోవడం, ఆ స్థాయిలో కూడా రైతు నష్టపోతున్నాడు। కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రైతును ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మందమరి మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। రైతుని ఇబ్బంది పెడితే లేని పక్షంలో ధర్నాకు కూడా సిద్ధం, ఎంతటి దూరానికైనా రైతుకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఈరోజు వెంకటపూర్ లేమూరు గ్రామ శివారులకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి వరి ధాన్యం అంతా కూడా ఇలా వెంకటపూర్ గ్రామంలో మన వరి కొనుగోలు కేంద్రంలో ఉన్నది। ఇన్ని వేల క్వింటాల ధాన్యం ఇక్కడ ఉన్నది। మరి ఈ యొక్క ప్రకృతి కరుణించకపోవడం వలన మనకు గత వారం 10 రోజుల నుంచి కూడా వర్ష సూచనలు కనిపిస్తూ ఉన్నాయి, అక్కడక్కడ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి। మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు చర్యలుగా ముందు జాగ్రత్తగా ఈ యొక్క కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఎంత తొందరగా లిఫ్ట్ చేయాలనే ఆలోచన ఉండాలి। కానీ ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ తీసుకువెళ్ళే రైస్ మిల్లర్లు కావచ్చు, వాళ్ళు కూడా ఎవరు కూడా పెద్దగా స్పందించినటువంటి సందర్భాలు లేవు। నిజంగా ఈ వర్షం అనేది సడన్గా అకస్మాత్తుగా పడ్డది కూడా కాదు, గత 10-15 రోజుల నుంచి మనకు వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది, ఈదురుగాళ్ళు। మొన్న 3-4 రోజుల క్రితం కూడా మనకు నెన్నెల మండలంలో ఈ చుట్టుపక్కల మండలాల్లో వర్షాలు పడితే మామిడి రైతులు నష్టపోవడం జరిగింది। మరి అప్పటికైనా ఈ యొక్క అధికారులు రైతుల్ని నిజంగా రైతుల కోసం ఆలోచించినట్లయితే, ఈ ప్రభుత్వం రైతు కోసం ఆలోచించినట్లయితే ఇప్పటికే చర్యలు తీసుకోవట్లేదు। ఈ ప్రభుత్వం నిజంగా రైతు మీద ప్రేమ ఉన్నట్లయితే ఈ అధికారులను వెంటనే పంపించి అక్కడ రైతుకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది। ఇక్కడ ఉన్నటువంటి రైతులకి మీకు ఎటువంటి నష్టం జరగదమ్మా, మీ యొక్క ధాన్యాన్ని మేము తప్పకుండా కొంటామని చెప్పేసి వాళ్ళు వచ్చి ఒక మాట ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది। కానీ అగ్రికల్చర్ అధికారులు వచ్చి తూతుమంత్రంగా వచ్చి మాకు ఎటువంటి ఆర్డర్స్ రాలేదు, అది మ్యాచ్ రాస్తేనే కొంటాం, రైతుల పని మాకు సంబంధం లేదు, మేము జస్ట్ చూడడానికి వచ్చినామని చెప్పే సందర్భం ఆ విధంగా ఉన్నది। కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేము రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు మీ అధికారులను, మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలని ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ వర్షాలు పడి అకాల వర్షాలకు నష్టం జరుగుతుందో, రైతులకు ఇబ్బంది జరుగుతుందో ఆ సెంటర్లకి పంపించి ఒక రైతులకి భరోసా, రైతులకు ధైర్యం చెప్పేయాలి। అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కూడా ఎటువంటి షరతులు లేకుండా తప్పకుండా కొనుగోలు చేయాలి। అదేవిధంగా ఏదైతే సంచులలో నింపి కాంటా అయినటువంటి ధాన్యం ఉందో దాన్ని తప్పకుండా మళ్ళీ ఆరబెట్టడం లాంటివి చేయకుండా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతూ ఉన్నాం, మీరు ఎక్కువగా రైతుల కోసం మాట్లాడే సందర్భంలో రైతుకు మేము తప్పకుండా న్యాయం చేస్తామని గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది। ఇప్పుడు ఎక్కడైతే అకాల వర్షాలు జరుగుతున్నాయో మీరు తప్పకుండా సందర్శన చేయాలి, తప్పకుండా ఈ కేంద్రాలకు మీరు రావాలి,
ఈ పొన్నారం కావచ్చు, వెంకటపూర్ కావచ్చు, సారంగపల్లి కావచ్చు, బొక్కలగుట్ట కావచ్చు, మందమరి మండలం ఉన్నటువంటి 4 కేంద్రాల్లో మీరు కనీసం 1-2 కేంద్రాలకు వచ్చి ఈ రైతులకు భరోసా కల్పించిన మిగతా రైతులందరూ కూడా మాకు ఎమ్మెల్యే గారు వచ్చారు, మాకు ధైర్యం వచ్చిందనే ఆలోచన ఉంటుంది. కానీ మీరు రైతుల కోసం ఆలోచన చేయకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఈ విధంగా ఈ రైతుల ఇప్పుడు నిన్న జరిగినటువంటి వర్షం నిన్నటితోనే ఆగిపోద్దనే విషయం, ఆగిపోతే బాగుందని కోరుకుంటున్నాం. రైతులందరూ వేడుకుంటూ ఉన్నారు. కానీ రేపు ఎలా ఉంటుందో తెలియదు, సాయంత్రం ఎలా ఉంటుందో తెలియదు, రాబోయే రోజులలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. తప్పకుండా మీరు వెంటనే ఎక్కువగా రైస్ మిల్లర్లని కేటాయించి లారీలను పంపించి తొందరగా లిఫ్ట్ చేసి ఈ రైతుకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుకు సరైన ధర కలిగిస్తే పూర్తి ధరను ఇచ్చి ఇక్కడ మ్యాచర్ వచ్చినా రాకపోయినా తీసుకువెళ్ళాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే నిన్నటి వర్షంతో ఇవాళ రైతు ఒక బాధతో ఉన్నాడు. ఈ వర్షం ఇదే విధంగా కంటిన్యూ అయితే ఈ 6 నెలల నుంచి పండించిన పంట చేతికి రాకుండా పోతుందేమో అని చెప్పేసి రైతులు ఇబ్బంది పడే అవసరం ఉంది, పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా రైతు లేకపోతే మనం లేము, ఈ రైతు లేకపోతే ఈ రాష్ట్రం లేదు, ఈ దేశం లేదు. కాబట్టి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు ఆలోచన చేయండి. అందాల పోటీల కోసమో మీరు మీ యొక్క రాజకీయాల కోసమో కాకుండా ఈ రైతు కోసం ఆలోచించి ఈ రైతును బయటపడేసే ప్రయత్నం చేయాలి. ఈ రైతు తను కష్టపడ్డ సొమ్మునే అడుగుతూ ఉన్నాడు, ఎక్కువ సబ్సిడీలు అడుగుతలేడు. మాకు మేము క్వింటల్ పండిస్తే 2 క్వింటాలకు ధర ఇవ్వమని కూడా అడుగుతలేడు. నేను పండించిన దానికి ఏదైతే మీరు ధర చెప్పారో ఆ ధర ప్రకారం పూర్తిగా కట్టియండి, మళ్ళీ తడిసిందని చెప్పేసి మ్యాచ్ వచ్చిందని చెప్పేసి ఈ విధంగా రైతులను ఇబ్బంది చేయొద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు చేయని పక్షంలో మా భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మేము తప్పకుండా ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ రైతుల పక్షాన మేము ఏదైతే కోరుకుంటున్నామో మీరు కూడా రైతుల యొక్క ఆవేదన